బూస్ట్ తాగితే 6, హార్లిక్స్ తాగితే అడుగు పొడుగు, బోర్న్విటా తాగితే బరువు. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటుంది లిస్ట్. ఒక్కొక్కరిది ఒక్కో స్కీమ్. అందరి టార్గెట్ కూడా ప్రజలను బుట్టలో వేసుకోవడం మాత్రమే, దందా చేసుకోవటం. కానీ అన్నిసార్లు కూడా అనుకున్నట్లు జరగదు కదా. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే పతాంజలి యాడ్స్ భాగవతం. ఇష్టం వచ్చినట్టుగా యాడ్స్ ఇచ్చేసింది. ఇప్పుడు నానా తంటాలు పడుతోంది. అయినా కూడా సుప్రీంకోర్టు కరిగిపోవడం లేదు, కరుణించడమూ లేదు. ఈరోజు న్యూస్ పేపర్స్ చూసారా? ఒక్కో మెయిన్ పేపర్ ఫస్ట్ పేజ్లో 25% యాడ్ మాత్రమే కనిపించింది. అన్కండిషనల్ పబ్లిక్ అపాలజీ అంటూ ఓ యాడ్ వచ్చింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు అందరికీ కూడా క్షమాపణలు కోరుతున్నా. ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయటం ఇకపై నిబద్ధతగా ఉంటాం. ఇది ఆ యాడ్ యొక్క సారాంశం. హిందీ, ఇంగ్లీష్తో పాటుగా దేశంలోని అన్ని భాషల్లో కూడా ఈ యాడ్ వచ్చింది. సో మొత్తానికి పతాంజలి, ఆచార్య బాలకృష్ణ, రామ్దేవ్ బాబా పూర్తిగా దిగొచ్చారు. మరి సుప్రీంకోర్టు ఇప్పటికైనా ఈ అపాలజీని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఇలా యాడ్ ఇవ్వడానికి ముందు కూడా చాలా తతంగమే నడిచింది. ఇప్పుడే కాదు, గతంలో చాలాసార్లు సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది పతాంజలి యాజమాన్యం. మిస్లీడ్ చేసే యాడ్స్ భారీగా ప్రకటించి హోర్డింగ్స్ పెట్టారు. క్షమాపణలేమో కోర్టుకు చెప్తే సరిపోతుందా అంటూ చివాట్లు కూడా పెట్టింది ఎస్సీ. దీంతో బహిరంగంగానే క్షమాపణలు చెప్పింది పతాంజలి యాజమాన్యం. కానీ అది సరిపోదని ప్రకటనలు ఎలాగైతే తాటికాయంత అక్షరాలతో ఇచ్చారో అదే స్టైల్లో క్షమాపణలు కూడా చెప్పాలని అంది. దీంతో పతాంజలి ఆయుర్వేద లిమిటెడ్ క్షమాపణలు కోరుతూ పత్రికల్లో తాటికాయంత అక్షరాల్లో ప్రకటనలు ఇచ్చింది. అయితే ఈ యాడ్ పై కూడా అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. ఈ క్షమాపణ ప్రకటన గతంలో మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఇచ్చిన ప్రకటనల పరిమాణంలోనే ఉందా అంటూ క్వశ్చన్ చేసింది. 67 న్యూస్ పేపర్స్లో యాడ్స్ ఇచ్చినట్టుగా కంపెనీ కోర్టుకు తెలిపింది. ఆ క్లిప్పింగ్స్ అన్నిటినీ కూడా కట్ చేసి కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పింది ధర్మాసనం. ప్రజలను మిస్లీడ్ చేసేది ఒక్క పతాంజలి మాత్రమేనా? కానీ కాదు. ఈ దందాలో ఇప్పటి వరకు ఇలా అడ్డంగా బుక్ అయింది ఒక్క పతాంజలి మాత్రమే. కానీ ఫోకస్ చేస్తే ఇలాంటి కంపెనీలు చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్, హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్, పాన్ మసాలాలు, వాటర్ కంపెనీస్ ఇలా చాలానే ఉన్నాయి. పతాంజలి మీద పిటిషన్ వేసింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. కానీ అదే ఐఎంఏ అప్రూవ్ చేస్తున్నట్టుగా కోల్గేట్ కంపెనీ యాడ్స్ కూడా ఇస్తుంది. ఒక్క కోల్గేట్ మాత్రమే కాదు, సెన్సోడైన్, పెప్సిడెంట్ ఇలా చాలానే ఉన్నాయి. ఒక్కసారి తోమండి, పళ్ళు తలతలా ఏషియన్ పెయింట్స్తో వేసినట్టుగా మెరిసిపోతాయి. మీ పళ్ళల్లో ఉప్పుందా? మా పేస్ట్లో మాత్రం బొగ్గుంది. ఇలా ప్రతిదీ కూడా మిస్లీడ్ చేసే యాడ్గానే కనిపిస్తోంది. ఎక్కడో స్క్రీన్ పై మూలకు కనిపించకుండా ఊహాజనిత దృశ్యమని చిన్నగా కనిపిస్తుంది. అసలు రూల్స్ ప్రకారం హాస్పిటల్స్, మందులు, డాక్టర్స్ కమర్షియల్ యాడ్స్ ఇవ్వకూడదు, ప్రకటనలు కూడా చేయకూడదు. మరి మన ఇంట్లోని టీవీ స్క్రీన్స్ పై వారు కనిపిస్తూనే ఉన్నారే, మరి ఇవి కూడా మిస్లీడ్ చేసే యాడ్స్ కిందకే వస్తాయి కదా. లేటెస్ట్ గా క్యాడ్బరీ బోర్న్విటాపై కేంద్రం ఓ డెసిషన్ తీసుకుంది. అన్ని రకాల ఈ-కామర్స్ సైట్స్, పోర్టల్స్ లో తక్షణం బోర్న్విటాను హెల్త్ డ్రింక్స్ కింద సూచించడాన్ని నిలిపివేయాలన్నది కేంద్రం. మరి ఎనర్జీ డ్రింక్స్ మాట ఏమిటి? మౌంటైన్ డ్యూ, థమ్స్ అప్, స్ప్రైట్, మాజా ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. మా డ్రింక్ తాగండి, మీకు కొండలపై నుండి దూకే అంత డేర్ వస్తోంది. ఇలా సాగిపోతాయి ఈ యాడ్స్. హార్లిక్స్, కాంప్లాన్ మీద కూడా అనేక కాంట్రవర్సీసే ఉన్నాయి. ప్రత్యేకించి వాటిలోని షుగర్ కంటెంట్ మీద. రీసెంట్ గా నెస్లే భాగవతం చూసాం కదా. చిన్నారుల ప్రోడక్ట్స్ లో షుగర్ కంటెంట్ ను ఎలా మిక్స్ చేస్తుందో నెస్లే. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, లిక్కర్, గుట్కాలపై ఇచ్చే యాడ్స్ మరో ఎత్తనే చెప్పాలి. మద్యం, గుట్కాలపై యాడ్స్ ఇస్తే కేంద్రం యాక్షన్ తీసుకుంటోంది. సో ఆ కంపెనీలు సోడా, వాటర్ బాటిల్ పేరుతో, గుట్కా కంపెనీలు పాన్ మసాలాల పేరుతో యాడ్స్ ఇస్తున్నాయి. చిన్న పిల్లాడికి కూడా తెలుసు అవి వేటిని ప్రమోట్ చేస్తున్నాయనేవి. కానీ అవి మాత్రం ఆగదు. అయితే వీటిపై చర్యలు కూడా తీసుకోరు. కింగ్ ఫిషర్ వాటర్, బ్లెండర్ స్ప్రైట్, సోడా ఇక బాలీవుడ్ హీరోలు డైరెక్ట్ గా ప్రమోట్ చేసేస్తూ ఉంటారు. ప్రధాన గుట్కా, తంబాకు కంపెనీలను ఒక్క యాడ్లోనే ముగ్గురు హీరోలు కూడా ఉంటున్నారు. వాటి బిజినెస్ ఏ రేంజ్లో లేకపోతే ఇంత భారీ తారాగణాన్ని రంగంలోకి దింపుతారు. మరి వీటిపై చర్యలేవి, ఎప్పుడు తీసుకుంటారు?
ఎవరో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తే కానీ ఈ విషయాలు బయటికి రావడం లేదు, చర్యలు తీసుకోవటం లేదు. మరి కేంద్రం నిద్రపోతుందా? నిద్రపోతున్నట్టుగా నటిస్తుందా? లేక లోపాయకారి ఒప్పందాలతో సైలెంట్గా ఉంటున్నారా? పతాంజలి అంశం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది కాబట్టి కంపెనీ నిర్వాకాన్ని బట్టబయలు చేసింది. ఇక ఇతర కంపెనీల విషయాల్లో కూడా కోర్టు జోక్యం చేసుకునేంత వరకు కేంద్రం ఇలానే ఉంటుందా? ముందే మేల్కుంటుందా? ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ మొత్తం కూడా జరిగిపోతోంది. సో కేంద్రం ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకోవాలి, ప్రజలను కాపాడాలి.